హాయ్ 2023లో ముగిసిపోతుందన్నారు. 2024లో యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందన్నారు. 2025లో శాంతి ఒప్పందం కుదురుతుందని ధీమాగా చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే 2026 సమీపిస్తున్నా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఉదయం ఉక్రెయిన్ ప్రజలు తుపాకీ శబ్దంతోనే నిద్రలేస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు, ఇది యూరోప్ భవిష్యత్తును మార్చుతున్న యుద్ధం, నాటో శక్తిని పరీక్షిస్తున్న బాక్సింగ్, ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చుతున్న రాజకీయ యుద్ధం. ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు ఆగడం లేదు? ట్రంప్ ఫార్ములాకు పుతిన్ ఎందుకు ఓకే చెప్పలేదు? 2026లో అయినా ఈ వార్ ఆగుతుందా? ఇవాల్టి ఈ రెండు టాపిక్లో తెలుసుకుందాం. ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి 2022 ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. ఇది యూరోప్ చరిత్రను మలుపు తిప్పిన రోజు. సోవియట్ యూనియన్ కూలిన తర్వాత ఒక స్వతంత్ర దేశంపై మరో దేశం పూర్తిస్థాయి దాడి చేయడం ఇదే తొలిసారి. రష్యా దీన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గా ప్రకటించుకున్న రియాలిటీలో మాత్రం ఇది భూభాగాల ఆక్రమణ యుద్ధమే. కీవ్ను 3 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని భావించిన పుతిన్ అంచనాలు తొలి నెలలోనే తలకిందులయ్యాయి. నిజానికి ఈ యుద్ధం ఒక్క రోజులో పుట్టింది కాదు. 2014లో క్రిమియా ఆక్రమణతోనే రష్యా యుక్రెయిన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటి నుంచి డాన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగాయి. రష్యా వీటికి పరోక్షంగా మద్దతిస్తూ వచ్చింది. ఉక్రెయిన్ యూరప్ వైపు అడుగులు వేయడం, రష్యా ప్రభావం నుంచి బయటపడాలని ప్రయత్నించడం పుతిన్కు నచ్చలేదు. సోవియట్ యుగంలో తమ అండర్లో ఉన్న ప్రాంతాలు చేజారిపోతున్నాయనే రష్యా భయం ఈ యుద్ధానికి మూల కారణంగా చెప్పొచ్చు. మరోవైపు యుక్రెయిన్కు నాటో అంటే భద్రత, రష్యా నుంచి శాశ్వత రక్షణ. నాటోలో చేరితే ఒక దేశంపై దాడి జరిగితే మిగతా నాటో దేశాలన్నీ రక్షణకు రావాలి. 2014 తర్వాత రష్యా నుంచి వచ్చిన దాడులు, క్రిమియా ఆక్రమణ, డాన్బాస్ పోరాటాలు చూసిన ఉక్రెయిన్కు నాటో తప్ప మరో మార్గం కనిపించలేదు. అందుకే అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో సభ్యత్వాన్ని రాజ్యాంగ లక్ష్యంగా కూడా మార్చారు. ఇటు పుతిన్ దృష్టిలో నాటో అంటే అమెరికా సైనిక శక్తి నేరుగా రష్యాను టచ్ చేయడం. యుక్రెయిన్ నాటోలో చేరితే రష్యా నుంచి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో నాటో క్షిపణులు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇది రష్యా భద్రతకు నేరుగా ముప్పు అని పుతిన్ భావిస్తున్నారు. అందుకే యుక్రెయిన్ నాటో కలలు చిదిమేయడమే ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యుక్రెయిన్ చెల్లించిన ధర అత్యంత భయంకరమైనది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2025 చివరి వరకు యుక్రెయిన్లో 15,000 మంది పైగా పౌరులు మరణించారు. 50,000 మంది సైనికులు చనిపోయారు. ఇటు రష్యా సైనికుల మరణాలపై అధికారిక గణాంకాలు వెల్లడి కాలేదు. పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ నివేదికలు కనీసం 7 లక్షల మంది పుతిన్ దళాలు చనిపోయినట్లు చెబుతున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 37 లక్షల మంది యుక్రెయిన్ ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర దేశాలకు పారిపోవలసి వచ్చింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం యుక్రెయిన్ మౌలిక వసతుల నష్టం విలువ $500 బిలియన్ దాటింది. రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు, హాస్పిటల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. రష్యా కూడా ఈ యుద్ధానికి భారీ మూల్యం చెల్లిస్తోంది. పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా విదేశీ నిల్వలు ఫ్రీజ్ అయిపోయాయి. ఆయిల్ ఎగుమతులు తగ్గాయి. టెక్నాలజీ దిగుమతులు ఆగిపోయాయి. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా పాత్ర అనేక విమర్శలకు కారణమైంది. గత బైడెన్ పాలనలో యుక్రెయిన్కు అమెరికా భారీగా మద్దతు ఇచ్చింది. 2022 నుంచి 2024 వరకు అమెరికా నుంచి యుక్రెయిన్కు దాదాపు $75 బిలియన్ పైగా సైనిక, ఆర్థిక సహాయం అందింది. హైమార్స్ మిసైళ్లు, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ డ్రోన్లు, ఇంటెలిజెన్స్ షేరింగ్ వల్ల యుక్రెయిన్ రష్యా సైన్యాన్ని నిలువరించగలిగింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. అమెరికా డబ్బును వాడుకుని ఇతర దేశాలు యుద్ధాలు చేయడమేంటనే ప్రశ్నను ట్రంప్ బహిరంగంగా లేవనెత్తారు. యుక్రెయిన్కి ఇచ్చే సహాయాన్ని తగ్గించాలనే సంకేతాలు రావడంతో యూరోప్ దేశాల్లో ఆందోళన మొదలైంది. యుద్ధ భారం ఇక పూర్తిగా యూరోప్ భుజాలపై పడుతుందేమో అనే భయం పెరిగింది. ఇదే సమయంలో ట్రంప్ సూచించిన శాంతి ఫార్ములా వర్కౌట్ కాలేదు. ట్రంప్ పీస్ డీల్ ప్రకారం యుక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలి, నాటో ఆశలను పక్కన పెట్టాలి. బయటకు చూస్తే ఇది పుతిన్కు అనుకూలంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పుతిన్ దీనికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే పుతిన్ లక్ష్యం కేవలం కొంత భూభాగం కాదు, డాన్బాస్ ప్రాంతాలను శాశ్వతంగా తన అండర్లోకి తెచ్చుకోవడం. ట్రంప్ ఫార్ములా ప్రకారం యుక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మిగిలిపోతుంది. నాటోలో చేరకపోయినా పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం యుక్రెయిన్కు మిగిలే ఉంటుంది. ఇది పుతిన్కు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుంది. అంతేకాదు, ఇంత భారీ ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం తర్వాత కేవలం కొంత భూభాగంతో సరిపెట్టుకోవడం పుతిన్కు రాజకీయంగా ఓటమిలా కనిపిస్తుంది. రష్యా లోపలే ఆయన ఎందుకు ఇంత రక్తపాతం చేశాడనే ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉంది.
అందుకే పుతిన్ పూర్తి నియంత్రణ కోరుతున్నారు. సంపూర్ణ విజయం కావాలనే పట్టుదలే ఈ డీల్ను అడ్డుకుంటోంది. ఇటు జెలెన్స్కీకి కూడా ఈ యుద్ధంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఒక అడుగు వెనక్కి వేస్తే దేశద్రోహిగా ముద్రపడుతుంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భూభాగాల త్యాగాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాల స్టాండ్ కూడా చాలా కీలకంగా మారింది. అమెరికా, యూరోప్ యుక్రెయిన్కు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. వాస్తవానికి అమెరికా నుంచి సాంకేతిక, సైనిక సహాయాన్ని పొందుతూ రష్యా భూభాగంపై యుక్రెయిన్ తన దాడులను 2025లో ముమ్మరం చేసింది. అమెరికా అందించిన ఆధునిక యుఏవీలు, డ్రోన్లు యుక్రెయిన్ సైన్యానికి రష్యా సరిహద్దులను దాటే సామర్థ్యాన్ని కల్పించాయి. ఇటు చైనా సైలెంట్గా రష్యా వైపు నిలుస్తోంది. ఇరాన్, ఉత్తర కొరియా ఆయుధాలు అందిస్తూ రష్యాకు పరోక్ష మద్దతు ఇస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం 2 గ్రూపులుగా విడిపోయింది. మరోవైపు ఈ యుద్ధం యూరోప్ రూపురేఖలను కూడా మార్చేసింది. యుద్ధానికి ముందు న్యూట్రల్గా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు నాటో వైపు వచ్చాయి. యూరప్ దేశాలు తమ రక్షణ బడ్జెట్ను రికార్డు స్థాయిలో పెంచాయి. జర్మనీ లాంటి దేశాలు కూడా యుద్ధ ఆయుధాల ఉత్పత్తిలోకి దూకాయి. గ్యాస్, ఇంధన ధరల ప్రభావంతో యూరప్ అంతా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంటే యుక్రెయిన్లో పడిన ఒక్క బాంబు ప్రభావం లండన్ నుంచి ప్యారిస్ వరకు కనిపించింది. అయితే ఈ మొత్తం విన్న తర్వాత అందరి మైండ్లోకి ఒక ప్రశ్న వస్తుంది. ఇంత భారీ నష్టం జరుగుతున్నా ఈ యుద్ధం ఆగకపోవడానికి కారణం ఏంటని. దీనికి ప్రధాన కారణం ప్రపంచ రాజకీయాలే. అవును, అమెరికా, నాటో దేశాలు ఈ యుద్ధాన్ని రష్యాను బలహీనపరిచే అవకాశంగా చూస్తున్నాయి. మరోవైపు పుతిన్ ఈ యుద్ధం ఓడిపోతే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందనే భయంతో కొనసాగిస్తున్నారు. అందుకే 2026లో ఈ యుద్ధం ఆగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవైపు అలసిపోయిన సైనికులు, నాశనమైన నగరాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అహంకారం, భద్రతా భయాలు, రాజకీయ ప్రతిష్ట ఈ యుద్ధంతో ముడిపడి ఉన్నాయి. భూభాగాల కోసం, భద్రత పేరుతో అహంకారాల కోసం ఎంతమంది జీవితాలను ఇంకా తాకట్టు పెట్టాలి? ఒక యుద్ధం ఆగకపోతే దాని ప్రభావం ఒక దేశానికే కాదు, ప్రపంచానికే తాకుతుందని రష్యా యుక్రెయిన్ యుద్ధం 2025లోనూ మనకు నేర్పింది. మరి 2026లో అయినా ప్రపంచం ఈ పాఠాన్ని నేర్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందా అంటే ఏమో, ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.